మెగా టీవీ. స్టేజ్ ఏదైనా రూల్స్ మారవు. మైక్ పడితే విజన్ కనబడాలి, అడుగు పెడితే హిస్టరీ రిపీట్ అవ్వాలి. యువ నాయకత్వానికి తిరుగులేని ప్రతీక, అభివృద్ధి రాజకీయాలకు నిలువెత్తు చిరునామా. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను గ్లోబల్ మ్యాప్పై నిలిపిన విజనరీ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం. తెలంగాణ ఉద్యమ క్షేత్రం నుండి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ లీడర్ వరకు ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఎవరికి తెలియని ఆయన వ్యక్తిగత జీవితంలోని టాప్ 5 సీక్రెట్స్ ఏంటి? 1976 జూలై 24న సిద్దిపేటలో జన్మించిన కేటీఆర్ హైదరాబాద్లో ప్రాథమిక విద్యను, బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో MBA పూర్తి చేసి అక్కడ కార్పొరేట్ దిగ్గజ సంస్థలో మంచి పొజిషన్లో స్థిరపడ్డారు. కానీ మాతృభూమి పిలుపుతో తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో ఉద్యమ బాట పట్టారు. తన వాగ్దాటితో, వ్యూహాలతో యువతను ఉద్యమ వైపు నడిపించి ప్రత్యేక ముద్ర వేశారు. 2009లో తొలిసారిగా సిరిసిల్ల నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా గెలిచిన కేటీఆర్ నాటి నుండి నేటి వరకు ఓటమి ఎరుగని నాయకుడిగా ప్రజాదరణ పొందుతూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత IT పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ హైదరాబాద్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, డెలాయిట్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు హైదరాబాద్కు క్యూ కట్టేలా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ టీ హబ్, మహిళా పారిశ్రామికవేత్తల కోసం V హబ్, ప్రోటోటైపింగ్ సెంటర్ టీ వర్క్స్ లతో నగరంలో సరికొత్త స్టార్టప్ విప్లవాన్ని తీసుకొచ్చారు. IT రంగాన్ని కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ వంటి నగరాలకు విస్తరించడం కేటీఆర్ దూరదృష్టికి నిదర్శనం. తెలంగాణలో పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రవేశపెట్టిన TS ఐపాస్ విధానం ద్వారా పరిశ్రమలకు అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేశారు. దీనివల్ల దేశంలోని పెట్టుబడులకు అనుకూల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. గ్లోబల్ ఫార్మాసిటీ, మెగా టెక్స్టైల్స్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు గేమింగ్, యానిమేషన్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఇమేజ్ సిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి విదేశీ పెట్టుబడులను ఆకర్షించారు. మున్సిపల్ పరిపాలన మంత్రిగా SRDP ప్రాజెక్ట్ ద్వారా నగరంలో అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, కేబుల్ బ్రిడ్జ్లు నిర్మించి నగర ట్రాఫిక్ కష్టాలను తగ్గించారు. వర్షపు నీటి సమస్య పరిష్కారానికి SNDPని తీసుకొచ్చారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంపొందించారు. ఇక తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లాను చేనేత క్లస్టర్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలిపారు. ఒక పొలిటీషియన్ గా, విజనరీ మినిస్టర్ గా కేటీఆర్ అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం, విద్యార్థి దశ, రాజకీయాల కంటే ముందు ఆయన ప్రయాణం గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర నిజాలు ఉన్నాయి. కేటీఆర్ కేవలం మేనేజ్మెంట్ నిపుణుడు మాత్రమే కాదు, ఆయన నిజాం కాలేజీ నుంచి బయోటెక్నాలజీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ నుంచి MSc బయోటెక్నాలజీ పూర్తి చేశారు. మొదట్లో ఆయన రీసెర్చ్ సైంటిస్టు లేదా బయోటెక్ ఫీల్డ్లో స్థిరపడాలని భావించారు. కేసీఆర్ కుమారుడిగా ఉన్నప్పటికీ కేటీఆర్ అమెరికాలోని ఇంట్రాపిడ్ అనే IT సర్వీసెస్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా దాదాపు 6 ఏళ్ల పాటు సాధారణ ఉద్యోగిగా పనిచేశారు. న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో కార్పొరేట్ కల్చర్ను దగ్గరుండి చూశారు. ఆ అనుభవమే ఆ తర్వాత హైదరాబాద్కు టెక్ కంపెనీలను తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడింది. కేటీఆర్ అసలు పేరు తారక రామారావు. దివంగత ముఖ్యమంత్రి, నట సార్వభౌముడు NT రామారావుపై ఉన్న అభిమానంతో కేసీఆర్ తన కుమారుడికి ఆ పేరు పెట్టారు. విశేషం ఏమిటంటే చిన్నతనంలో కేటీఆర్ను కుటుంబ సభ్యులు, మిత్రులు అజయ్ అని పిలిచేవారట. ఆయన హ్యాబిట్స్ విషయానికి వస్తే కేటీఆర్ మంచి క్రికెట్ ప్రేమికుడు మాత్రమే కాదు, స్కూలు మరియు కాలేజీ రోజుల్లో రగ్బీ, నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు. స్టేజ్ ఫియర్ లేకపోవడం, అనర్గళంగా మాట్లాడే వ్యక్తిత్వ పటువత్వం ఆయన విద్యార్థి దశలో వేసిన నాటకాల నుంచి వచ్చింది. ఎంతో మంది నాయకులు సోషల్ మీడియా ఖాతాలను PRO బృందాలతో నడిపిస్తుంటారు. కానీ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాను ఎక్కువగా స్వయంగానే నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళల్లో కూడా అత్యవసర వైద్య సాయం లేదా పౌర సమస్యలపై నెటిజన్లు మెసేజ్ చేస్తే వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు అలర్ట్ చేయడం ఆయన ప్రత్యేకత. రాజకీయ నాయకుడిగా తెలంగాణ అభివృద్ధిలో తనదైన సంతకం చేసిన కేటీఆర్ నేడు మరిన్ని నూతన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఉద్యమం నుంచి అధికారం వరకు, విద్యార్థి దశ నుంచి నాయకత్వం వరకు, కార్పొరేట్ ప్రపంచం నుంచి తెలంగాణ రాజకీయాల వరకు కేటీఆర్ ప్రయాణం ఎన్నో మలుపులతో సాగింది. ఒకవైపు టెక్నాలజీ, పెట్టుబడులు, అభివృద్ధి అంశాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరోవైపు ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకుడిగా నిలిచారు. అభివృద్ధి, రాజకీయాలపై తన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్న కేటీఆర్కు రాబోయే రోజులు మరిన్ని సవాళ్లు, అవకాశాలను తీసుకురానున్నాయి. నాయకుడి ప్రయాణంలో విజయాలు, విమర్శలు సహజం. కానీ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఆయన వేసిన అడుగులు మాత్రం తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయాయి.